హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ నేను మీ రచన. సో గోల్డ్ రేట్ హైదరాబాద్ లో ఇంకా ఢిల్లీలో సిల్వర్ రేట్, అలాగే హైదరాబాద్ లో ఇంకో ఢిల్లీలో అసలు గోల్డ్ రేట్ నిన్నటికి ఈ రోజుకి అసలు పెరిగిందా లేకపోతే తగ్గిందా, లేకపోతే ఎలాగ కాన్స్టెంట్ నిన్నటికి చూసుకుంటే కాన్స్టెంట్ ఉందా అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా హైదరాబాద్ లో గోల్డ్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా హైదరాబాద్ లో 22 క్యారెట్స్ చూసుకున్నట్లయితే మనము 1 గ్రామ్కి వచ్చేసి 6,890 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 6,840 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకి చూసుకున్నట్లయితే మనకు 50 రూపీస్ అయితే పెరిగిందని చెప్పవచ్చు. సో 10 గ్రామ్స్కి వచ్చేసి 68,900 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 500 రూపీస్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. సో మనకు గోల్డ్ రేట్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. సో అలాగే ఇప్పుడు 22 క్యారెట్స్ చూసుకున్నాం కదా, 24 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 7,516 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 54 రూపీస్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. అలాగే 10 గ్రామ్స్కి వచ్చేసి 75,160 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 540 రూపీస్ అయితే పెరిగింది. సో 22 ఇంకా 24 క్యారెట్స్ చూసుకున్నాం కదా, 18 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 5,637 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 5,596 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే మనకు 41 రూపీస్ అయితే పెరిగింది. అలాగే 10 గ్రామ్స్కి వచ్చేసి 56,370 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకి 410 రూపీస్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. సో గోల్డ్ రేట్ అయితే హైదరాబాద్ లో పెరిగింది. మరి సిల్వర్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 96.40 పైసా. సో నిన్న చూసుకున్నట్లయితే 96.50 పైసా. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే మనకి 0.10 పైసా అయితే సిల్వర్ రేట్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. అలాగే 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 964 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 1 రూపీ అయితే తగ్గింది. అలాగే 1 కేజీకి చూసుకున్నట్లయితే 96,400 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 96,500 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 100 రూపీస్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. సో హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే మన గోల్డ్ రేట్ పెరిగింది, అలాగే సిల్వర్ రేట్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. మరి ఢిల్లీలో గోల్డ్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా 22 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 6,905 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే మన ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్ అయితే పెరిగింది, 50 రూపీస్ అయితే పెరిగింది. అలాగే 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 69,050 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 500 రూపీస్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. అలాగే 22 క్యారెట్స్ చూసుకున్నాం కదా, 24 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 7,531 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 7,477 రూపీస్. మనకి నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 54 రూపీస్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 75,310 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకి ఆ రేట్ చూసుకున్నట్లయితే 540 రూపీస్ అయితే మనకి గోల్డ్ రేట్ ఢిల్లీలో కూడా పెరిగిందని చెప్పొచ్చు. అలాగే 18 క్యారెట్స్ చూసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 5,650 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకు 41 రూపీస్ అయితే పెరిగింది. అలాగే 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 56,500 రూపీస్. నిన్న చూసుకున్నట్లయితే 56,090 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 410 రూపీస్ అయితే మనకి గోల్డ్ రేట్ అయితే పెరిగింది. మరి సిల్వర్ రేట్ హైదరాబాద్ లో మాత్రము తగ్గింది, మరి ఢిల్లీలో తగ్గిందా లేకపోతే పెరిగిందా అనేది అయితే తెలుసుకుందాం. గోల్డ్ రేట్ మాత్రం సేమ్ హైదరాబాద్ లో పెరిగింది, అలాగే మనకి ఢిల్లీలో కూడా పెరిగిందని చూసుకున్నాం కదా, పెరిగినట్టు. సో అలాగే ఇప్పుడు సిల్వర్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 96.50 పైసా. సో సిల్వర్ రేట్ నిన్న చూసుకున్నట్లయితే ఢిల్లీలో 93 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే మనకు 3.50 పైసా అయితే మనకు ఢిల్లీలో అయితే సిల్వర్ రేట్ మాత్రం పెరిగింది. అలాగే 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 965 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 930 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనం చూసుకున్నట్లయితే 35 రూపీస్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. అలాగే 1 కేజీకి చూసుకున్నట్లయితే 96,500 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 93,000. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే మనకి 3,500 రూపీస్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. సో చూసుకున్నాం కదా గోల్డ్ రేట్ ఇంకా సిల్వర్ రేట్. సో హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ పెరిగింది, అలాగే ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్ మాత్రం పెరిగింది. మరి సిల్వర్ రేట్ చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్ లో మాత్రం సిల్వర్ రేట్ అయితే తగ్గింది, అలాగే ఢిల్లీలో చూసుకున్నట్లయితే మనకు సిల్వర్ రేట్ మాత్రం పెరిగిందని చెప్పొచ్చు. సో చూసుకున్నాం కదా ఈ రోజు అప్డేట్. సో మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.